హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టార్ 1538. ఈ రోజు డేట్ 2 మే 2025. ఫస్ట్ న్యూస్ మీకు ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒప్పో రెనో 14 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన చాలా వరకు సర్టిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో బాగా లీక్ అవుతున్నాయి. మేబీ నెక్స్ట్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ మంత్లో మాత్రం ఒప్పో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. దీని పేరు ఒప్పో K13 అల్ట్రా అనే పేరుతో ఇది 30,000-35,000 రూపీస్ బడ్జెట్లో ఉండబోతున్న ఒక మంచి ఫోన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు టఫ్ కాంపిటీటర్స్ బాగా ఉండబోతున్నాయి. ఇది ఒకటి వస్తుంది, పోకో F7 ఒకటి వస్తుంది, అలాగే మీకు రియల్మీ GT7 ఒకటి వస్తుంది, అలాగే ఐకో నియో 10 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట ఈ మంత్లోనూ నెక్స్ట్ మంత్లోనూ. సో ఇవన్నీ కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్స్ అనమాట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫోన్ కాబోతుంది ఇది కూడా. ఎందుకంటే K13 కూడా మంచి ప్రైజింగ్లో లాంచ్ చేశారు. ఇది కూడా మంచిగా లాంచ్ చేస్తే మాత్రం సూపర్గా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి చాలామంది వెయిట్ చేస్తున్న గేము GTA 6 ఫైనల్గా ఈ మంత్ 26వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు ట్విట్టర్ ద్వారా వీళ్ళు షేర్ చేశారు. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వెయిట్ చేయండి. ఈ మంత్ 26వ తారీఖున ఈ గేమ్ లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ సంబంధించిన IO 2025 మే 21వ తారీఖున జరగబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వచ్చింది. అండ్ IO అంటే ఇన్నోవేషన్స్ ఇన్ ద ఓపెన్. ఎవ్రీ ఇయర్ గూగుల్ నుంచి రాబోతున్న సాఫ్ట్వేర్స్ టెక్నాలజీస్ ఏమొస్తాయి అనేది ఒక డెవలపర్ కాన్ఫరెన్స్ అనమాట. ఆండ్రాయిడ్ 16 మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, జెమినై మీద ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకేమేమి ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, అలాగే కొత్త కొత్త ప్రాసెసర్లు, 5G టెక్నాలజీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. అండ్ ఇది ఇప్పుడు AI వచ్చింది కదా, AI గురించి కూడా చాలా వరకు దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు జెమినై ఫీచర్స్, అలాగే ఇంకొన్ని చాలా వరకు ఫీచర్స్ ఐఫోన్స్లో కూడా తీసుకురాబోతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇంకా చాలా రకాల డీటెయిల్స్ ఈ IOలో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈ మంత్లోనే ఎగ్జాక్ట్ చెప్పాలంటే మే 13వ తారీఖున శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ని లాంచ్ చేయబోతుంది గ్లోబల్గా. అండ్ ఇది కొన్ని రీజన్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ మన రీజన్ అంటే మన ఇండియాలో కూడా ఈ ఫోన్ ఉండబోతున్నట్టు కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. లాంచ్ అవ్వచ్చు మేబీ. అండ్ ఇది స్లిమ్మెస్ట్ శాంసంగ్ ఫోన్ అన్నారు. 5.85 mm ఉంటుంది ఇది. అలాగే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 5000 mAh వరకు ఏమో బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. పల్చగా ఉంటుంది ఫోను. 6.7 inches వరకు ఉంటుంది డిస్ప్లే సైజ్ మాత్రం. అండ్ ఈ ఫోను ఈ మంత్ 13వ తారీఖున గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు నార్జో 80 Pro రీసెంట్గా ఒక మొబైల్ లాంచ్ చేస్తారు కదా, దీనికి ఒక కొత్త కలర్ నిట్రో ఆరెంజ్ ఏదో పేరుతో తీసుకొచ్చారు. ఇది చూడడానికి కొంచెం లుక్ మాత్రం చాలా బాగుంది. ఒకవేళ మీరు నార్జో 80 Pro ప్లాన్ చేసుకుంటే ఈ కలర్ ఒకసారి చూడండి, ఇది మీకు కొంచెం యూజ్ అవ్వచ్చు. అలాగే మీకు కంట్రోల్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది. మీకు ఆల్రెడీ రీసెంట్గా కూడా ఒకసారి చెప్పాను. మీకు ఒకవేళ రెనోడ్ ఫోన్స్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటే మీకు కంట్రోల్ చేయడానికి ట్రస్టెడ్ వెబ్సైట్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. అండ్ దీంట్లో మే 4వ తారీఖున ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ తీసుకురాబోతున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ వరకే, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, ఇది న్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, మీకు కావాలనుకుంటేనే తీసుకోండి. దెర్ ఇస్ నో ప్రెజర్. నేను చెప్పానో లేకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. iPhone 11 14,999 రూపాయలకి ఇవ్వబోతున్నారు. ఇది రెనోడ్ ఫోన్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ప్యూర్గా ఒక ఐఫోన్ వాడాలి అనుకుంటే అప్పుడు ఈ వెబ్సైట్ మీద చూడండి. కానీ దెర్ ఇస్ నో ఫోర్స్, దెర్ ఇస్ నో డిమాండ్ అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తాను. ఇది మంచి ఆఫర్లు వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఇది ప్రజెంట్గా అయితే 17,999 ఉంది. బట్ మే 4వ తారీఖున వీళ్ళు 14,999కి ఇవ్వబోతున్నారు కార్డ్ ఆఫర్తోనేమో. సో ఒకవేళ మీరు కావాలనుకుంటేనే చూడండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో కూడా మీకు 5 డీల్స్ చెప్తాను. 5 డీల్స్ నేను ఆల్రెడీ మధ్యాహ్నం రీల్ కూడా చేస్తాను. ఈ 5 కూడా ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో ఉన్న సూపర్ డీల్స్ అనమాట. శాంసంగ్ బుక్ కావచ్చు, గెలాక్సీ బడ్స్ ప్రో కావచ్చు, శాంసంగ్ ఫ్రిడ్జ్ కావచ్చు, జిబ్రానిక్స్ సౌండ్ బార్ అయితే 15,000 7,000కి వస్తుంది, 7,500కి ఏమో వస్తుంది. 525 వాట్ డాల్బీ సపోర్ట్ ఉన్నది. ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూడండి. అలాగే ఏసర్ ల్యాప్టాప్స్ కావచ్చు, ఇవన్నీ కింద లిస్ట్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకుని. ఇవి కూడా మంచి డీల్సే. అండ్ యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి యాప్ ఉంది, రిమైండర్ ప్రో. ఇది 279 రూపాయలు ఉంది. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.